అమ్మా మా పూజలు మీకు నచ్చాయా? ఆనందం లేదా సంతోషం రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాల వారు, రైతులు మరియు అన్ని వర్గాల వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. మీ దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు గురించి వర్షాలు చాలా చక్కగా కురిసేటట్టుగా వర్షాలు ఉన్నాయి, అగ్ని వానలు ఉన్నాయి, భూమి పలిగేది ఉన్నది, భూకంపాలు వచ్చేది ఉన్నది. పాపం తగ్గిపోయింది. నాకు ఎక్కడైతే ఆనందంతో పూజలు జరుగుతున్నాయో అక్కడ నేను ఉడవంక రాకుండా ఒడ్డంక రాకుండా భారం నాది, బాధ్యత నాది, చల్లగా చూస్తాను. మీకు ఎక్కడైతే నాకు పుణ్యము చేయకుండా పాపాలలో పోతారో అక్కడ మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది. అగ్గికున్నా అగ్గి మంటలు లేకపోయి భూకంపాలు పోతాయి, కొండలు కూలిపోతాయి. బిడ్డ ప్రతి ఇంటి నుండి కూడా బోనాలు సమర్పించాము. మాకు చేతనెత్తుగా నైవేద్యాలు భక్తి ప్రపత్తులతో నీకు అన్ని కూడా సమర్పించాం తల్లి. మా పిల్లలను అలాగే అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలన్నాము. ఆనందంతోనే చూస్తూనే ఉన్నా, సరిపెట్టనే ఉన్నా. మారు బోనాలు ఒక వారం చేయండి, 3 వారాలు సకల సాగలు పెట్టండి. విధానం కసిగాయ కలిపి పిల్లలకు గండాలు ఉన్నాయి. ఆ గండాలు తప్పాలంటే పిల్లల పుట్టినాలు ఎక్కించి పిల్లలకు పంచి పెట్టాలి. ఆనందంతో చేసుకుంటే మీకు సంతోషం చూస్తా. మీ గ్రామానికి నేను కొట్టుబడి ఉన్నా, కొలుస్తున్నాడు నాకు బట్టి కొట్టుబడి ఉన్నా. మీకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకునే భారం నాది, బాధ్యత నాది. మేమందరం కూడా నీ పిల్లలు తల్లి, అందరినీ సంతోషంగా. కలిలోకం అంతా నాదే కదా. భూమి బలిగి వెళ్తున్నానా, ఆకాశం బట్టి కలుగుతున్నానా, శాంతం చేస్తున్నా. నాకు ఎక్కడైతే శాంతం ఉంటుందో అక్కడ నేను శాంతంతోనే చూస్తా. ఎక్కడైతే పాపం పెరుగుతుందో కసిగాయలు కసిపిల్లలు విపరీతంగా పాపాలు జరుగుతున్నాయిరా. వాయు వర్షాలు లేకుండా పాపాలు జరుగుతున్నాయి. అది మీరు చేసుకున్నది కలిభోగం చేసుకుంటే కలిభోగమే కురుస్తుంది. అది నాకు సంబంధం చేసింది కాదు కదా. మీ పిల్లల తల్లి అందరినీ చల్లగా కాపాడు తల్లి. ఏ మహమ్మారి రాకుండా కూడా చూడు తల్లి. అడ్డదారులు పడుతున్నారు, ఆలోచన చేస్తలేదు.
కషాయాలు కసంలో గండం లేదని చెప్తున్నా. నేను చెప్పింది ఒక వారం మీరు పూజ 6 బొనాలు తీసుకొని 3 వారాలు సాగలు పెట్టుకొని పసుపొట్టులు ఇచ్చుకోండి. ఫలితం ఇస్తా, పండిస్తా. ఎటువంటి ఆజ్ఞలు వచ్చినా ఆలోచన రాకుండా చూసుకుంటా